గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమీర్పేటలో అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా. పిల్లర్ నెంబర్ 1041 దగ్గర ఎదురుగానే జరిగింది. మైత్రివనం ఎదురుగా మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇది మంటలు ఎలా అంటుకున్నాయి అనేసి అంటే ఎవరికి తెలియట్లేదు. బట్ దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే ఒకసారి మీరు విజువల్ చూడొచ్చు. ఎంత దారుణంగా మొత్తం తగలబడిపోయింది. రోడ్ అంతా పొగతో నిండిపోయింది. మొత్తం ఎక్కడికి ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట అంటే ఎక్కడున్నా గానీ అమీర్పేట అంటే ముఖ్యంగా మొత్తం ట్రాఫిక్ ఉంటది. అమీర్పేట మొత్తం ఎప్పుడు చూసినా ఇది జంక్షన్. కానీ ఇక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడము, మొత్తం ట్రాఫిక్ జామ్ అవ్వడము, ఇక్కడ మీరు జనాలను చూడొచ్చు. గత గంటన్నర నుంచి డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు, హైడ్రాకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో మంటలు ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతసేపు ఇప్పటికీ 1 అవర్ దాటింది, 1.5 అవర్ అవుతుంది. కానీ మంటలు మాత్రం అదుపులోకి రావట్లేదు. ఒక షాప్ తర్వాత ఒకటి వరుసగా షాప్స్ అన్ని తగలబడిపోతున్నాయి. ఇది మొత్తం ఫ్యాబ్రిక్ ఉండడము, ప్లాస్టిక్ ఉండడము, ఇవన్నీ క్లాత్ షోరూమ్స్ ఉండడము, హెల్మెట్ కి సంబంధించిన షాప్స్ ఉండడము. సో ఇవన్నీ తగులుకొని ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూనే ఉంది. దాదాపు ఇక్కడ చూడొచ్చు మీరు, అటు ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు మొత్తం తగలబడిపోతుంది. అక్కడ క్లాత్ షోరూమ్స్ కూడా ఉన్నాయి. సో బట్టలకు సంబంధించిన, ఈ ఫ్యాషన్ కి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల అదుపు చేయడం కొంచెం కష్టంగా మారింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు ఒక 4-5 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి, వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి, ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు వాటర్ ట్యాంకులు తీసుకొచ్చినారు. మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. లోకల్ లీడర్స్ వచ్చినారు ఇక్కడికి. లోకల్ కి సంబంధించిన లీడర్స్ కూడా వచ్చి అసలు ఏంటి జరిగింది, ఎందుకు ఈ సమస్య స్టార్ట్ అయిందని చెప్పేసి దాన్ని రెక్టిఫై చేయడానికి చూస్తున్నారు. గతంలో కూడా అమీర్పేటలో ఇదే ఇన్సిడెంట్ మైత్రివనంలో జరిగింది. ఆ తర్వాత పక్కా సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి అని చెప్పేసి నాంపల్లిలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు. రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల ముఖ్యంగా ఇక్కడ ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. కానీ ఆస్తి నష్టం చూసుకుంటే దాదాపు ఒక షాప్ కి సంబంధించిన వాళ్ళు 1.5 crores నష్టపోయినట్టు తెలుస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని వరుసగా షాప్స్ అన్ని ఉన్నాయి. మరి వీటన్నిటి షాప్స్ కి ఆస్తి నష్టం అయితే విపరీతంగా జరుగుతుంది. దీనికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ప్రాపర్ గా తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని చెక్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా చూసుకుంటుంటే చూడొచ్చు మీరు, ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. అయినా కానీ ఆ పొగ మొత్తం రోడ్ అంతా, ఇక్కడ ట్రాఫిక్ లో ఉన్న రోడ్ అంతా మొత్తం పొగతో నిండిపోయింది. కనీసం రోడ్డు ఎదురుగా ఏముందో కనపడిన పరిస్థితి ఇక్కడ నెలకొనింది. సో ఇంత తీవ్రంగా ఒకసారి మీరు చూడొచ్చు, ఫైర్ ఆపడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఒక 3-4 ట్యాంకులు తీసుకొని వచ్చి అందరూ కష్టపడుతున్నారు. షాప్ కి సంబంధించిన వాళ్ళ బాధ చూడొచ్చు క్లియర్ గా. ఇది ఇక్కడ హోటల్స్ ఉండడము, సో అన్ని మెయిన్ ఏరియా. అండ్ దట్టు ఇక్కడ హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఆపోజిట్ గల్లీలో శ్రీనివాస నగర్ కింద హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దట్టు మెట్రో స్టేషన్ కూడా పక్కనే ఉంది. ఇది పొగ ఇదంతా చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. దీనికి సంబంధించిన విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం కదా. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు మంటలు ఎలా అంటుకున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీస్ వాళ్ళు ఏం అడిగారండి, మాకు మీకేమన్నా ఇంజూర్ అయిందా, మీకేమన్నా ఆస్తి నష్టం అయ్యిందా అన్నారు. ఆస్తి నష్టం అయితేనే మీరు వస్తారా? ఆస్తి నష్టం కాకపోతే రారా? ఇప్పుడు ఆస్తి నష్టం అయింది, ఎవరిస్తారు? పోలీస్ ఆయన ఇస్తాడా, ఇల్లు ఇస్తారా? మాకు మా లైఫ్ మొత్తం పోయింది కదా. ఎంత కష్టపడ్డది మొత్తం తీసేసిండ్రు. ఏం చెప్పాలండి, అక్కడ అసలు ఏం అర్థం వాళ్ళకి చెప్పడానికి? ఇన్నిసార్లు వినలేదు, ఇప్పుడు ఇన్ని ఏం చేస్తారు వాళ్ళు? పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము. అది తెలిస్తే ఏమన్నా మాట్లాడడానికి, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు అన్నది వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినలేదు. ఏమన్నా పోయినది కదా, షాపు మొత్తం కాలిపోయింది. ఎంత బాగా కష్టపడుకొని ఎంత ఇది చేస్తున్నారు. 4 years అండి, అది 4 years మొత్తం కష్టం పోయింది. అది రాత్రులు పగలు అన్నాకంత అప్పు చేసుకొని కూడా చేసిన అంత వృధా అయిపోయింది. ఎంత కష్టపడినారో అసలు, ఇంత కాదు కష్టపడ్డారు. అమీర్పేట్ ప్రాంతంలో ఉన్న పిల్లర్ నంబర్ 1043 హర్ష మెస్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే తెలుసుకున్న వెంటనే సిబ్బందులు అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే రావడం జరిగింది. వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యి అగ్ని ప్రమాదం అంటే స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా రద్దీ ప్రాంతం, అంతా
ఒక మొత్తం మీరు చూడొచ్చు ఏ విధంగానైతే అక్కడ హోటల్ ప్లస్ వేరే ఫర్నిచర్ షాప్స్ కావచ్చు, లేదంటే బజార్ మొత్తం ఇక్కడనే ఉంది కనుక అగ్ని అనేది ఫైర్ అనేది చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యి మొత్తం ఫైర్ ని కూడా కంట్రోల్ లో తీసుకోవడం జరిగింది. మనకు ప్రస్తుతం అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. మరి వాళ్ళు కూడా దగ్గర ఉండి అంతా మానిటర్ చేస్తున్నారు. చిన్న చిన్న డీటెయిల్ దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఫైర్ ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరు కూడా అధైర్య అంటే ఎవరు పానిక్ కావద్దు, ఎవరు కూడా లోపల ఎవరు లేరు, ఎలాంటి క్యాజువాలిటీస్ లేదు, అందరు కూడా సేఫ్ గా బయటకు వచ్చేసారు. మరి జరిగిన ఇన్సిడెంట్ ఇంకా కారణాలు ఏంటో ఇంకా తెలియదు కనుక తెలిసిన వెంటనే దానిపైన ఏమైనా యాక్సిడెంటా లేదా ఇంటెన్షన్ లా కూడా తెలుసుకున్న తర్వాత ఏమైనా ఇంటెన్షన్ ఉంటే దానిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఆల్రెడీ చెప్పడం జరిగింది, గతంలో కూడా ఇదే ప్రాంతంలో కూడా ఇంకో ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ తరఫున అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఏమనంటే మీ ప్రాంతంలో ఉన్న మీ షాప్స్ లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, హాస్పిటల్స్ లో కావచ్చు, ఫైర్ సంబంధించిన ప్రికాషనర్స్ ముందస్తు నుంచే తీసుకోవాలి. ఎలాంటి ఫైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవాలని కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంకా ఫైర్ అక్కడక్కడ ఉంది, దాన్ని కూడా ఇమీడియట్లీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. మళ్ళీ మొత్తం డీటెయిల్డ్ గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడే ఇమీడియట్లీ అందరు స్పాట్ లో ఉన్నారు కనుక జరిగిన డీటెయిల్ కి కొంచెం సమయం తర్వాత జరిగిన కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇక్కడ ఒక 1 అవర్ బ్యాక్ ఇక్కడ శ్రీనివాస కాలనీ వెస్ట్ లో కేఎస్ఆర్ ఫ్యాషన్ షో అని ఒక డ్రెస్ షోరూమ్ ఉంది. చిన్నపిల్లల అందరి బట్టలు ఉంటాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇన్సైల్ గా పొగలు వచ్చినాయి. ఆ పొగలు రావడం వల్ల ఇక్కడ స్థానిక లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా ఈ పక్కన షాప్ వాళ్ళు కూడా ఫైర్ వాళ్ళకి ఫోన్ చేయటం కానీ, ఈ హైడ్రా వాళ్ళకి చేయటం కానీ, పోలీసు వాళ్ళకు కానీ అందరు వచ్చి చాలా చాకచక్యంతో చేశారు. ఇప్పుడు ప్రాణ నష్టం అట్లాంటిది అయితే లేదు. అందరు ఆల్మోస్ట్ అందరు ఇంకొక 5-10 నిమిషాల్లో మనకు అందరికి మన కంట్రోల్కి వచ్చింది. మొత్తం అందరు బాగా పనిచేశారు. మీడియా వాళ్ళు కానీ, పోలీసు కానీ, ఫైర్ వాళ్ళు కానీ. ఒక 5-6 షాపులు ఉంటాయి ఈ లైన్ లో. మొత్తం శ్రీనివాస ఎస్సీ కాలనీలో మొత్తం ఒక 7-8 షాపులు ఉంటాయి. ఆ షాపులన్నీ పూర్తిగా దగ్ధమైనాయి. ఆ ప్రాణ నష్టం అయితే ఏం లేదు. ఇంకా ఆస్తి నష్టం అనేది తర్వాత మనకు తెలుస్తుంది. అంటే అది టాయ్స్ షోరూమ్ కదా, టాయ్స్, హెల్మెట్స్, బట్టలు మూడు. ఏం జరిగింది అసలు, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ మేము ఫస్ట్ లో లేము, మేము అందరూ లేము, లేడీస్ ఉండే లోపల, మేమంతా బయటికి వెళ్ళి ఉండే, బాయ్స్ అంతా బయటికి వెళ్ళాం. మేము వచ్చేసరికి ఆల్రెడీ లైట్ పైన మంటలు వచ్చినాయి. మా ఫ్రెండ్స్ కిందనే ఉండే, మా ఫ్రెండ్స్ అరే ఇట్లా సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ మంటలు వచ్చినాయి. సెకండ్ ఫ్లోర్ లో పైన అసలు కరెంట్ లేదు, షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి అసలు ఛాన్స్ లేదు. పైన అసలు 0% పైన అసలు కరెంటే లేదు. స్విచ్ బోర్డ్ లో మొన్న లాస్ట్ 2 months బిఫోర్ ఇట్లా అయింది. వలన అప్పటికే హర్షమిల్సోల్ కాడ పోయి హెచ్చరించిన, మరి ఇట్లా కాదు, ఇట్లా మీ వల్లనే మాకు ఇట్లా పొగలు వస్తున్నాయి, ఇప్పుడైతే దీంతో అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా పెద్దది అయితే ఎట్లా అని మేము వాళ్ళకి క్వశ్చన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేసిలో పైకి వచ్చిల్లో, కొంచెం మాకు కరెంట్ చేయించిల్లో, ఏం చేయించిల్లో, మళ్ళీ వాళ్ళు చేయించినాక వాడు సరిగ్గా అయిపోతే మళ్ళీ మేము 50-60 వేలు పెట్టి మళ్ళీ మేమే చేయించుకున్నాం. అంతా మేము మళ్ళీ సరి చేయించుకుంటే మళ్ళీ ఈ రోజు పైన ఏదైతే అది పొగ వస్తుంది కదా చిమ్మి, దాని వల్ల ఇప్పుడు వాళ్ళ కిచెన్ అక్కడనే కదా కిచెన్ ఉంటది, మంటలన్నీ పొగ మొత్తం హోటల్ పక్కన హర్షమిస్ సిలిండర్ లో మొత్తం కిచెన్స్ అన్ని మా సైడ్ ఉన్నాయి. ఇప్పుడు మా షాపు కింద ఉన్న 12 షాపులు, ట్రావెల్స్, ఫోన్ షాపు, ప్రింటింగ్ షాపు అన్ని. హెల్మెట్స్ కదా, మొత్తం ఫైబర్ కదా, ఏబిఎస్ మెటల్ కదా, దాని వల్ల ఒకటేసారి కొంచెం అంటుకోగానే మొత్తం అయిపోతుంది. అందరం కిందికి వచ్చేసి, స్టాఫ్ మొత్తం కిందికి వచ్చేసి, కస్టమర్స్ కూడా ఉండే వాళ్ళని కూడా పంపించారు. అంత తర్వాత కూడా మేము పైకి వెళ్ళినాము, మంట ఆర్పి ట్రై చేసినాము, మాతో అవ్వలే, ఎవ్వరు రాలే. ఇప్పటిదాకా వాళ్ళ ఓనర్ కూడా మా కంటికి కూడా కనిపించలే. ఎక్కడ ఉన్నాడో వాళ్ళ పన్నులు 2-3 కనిపించిల్లు. వాళ్ళని అడిగితే అన్న మేము లేమన్నా, మీ యువతల సైడ్ ఉండే, మాకు తెలియదు. అక్కడ నుంచే వచ్చి 100% మా షాప్ లో షార్ట్ సర్క్యూట్ 0% ఛాన్స్, 0% ఛాన్స్ ఉంది. పైన అసలు కరెంట్ లేదన్నా, మొత్తం కట్ చేసినాం పైకి పోకుండా. ఇంకా చేసుకుందాంలే, ఎండాకాలం అయిపోయినాక వర్షాకాలం వచ్చినప్పుడు చేపించుకుందాంలే, ఇప్పుడు మాకు సేల్ అంతా ఏముండదు ఎండాకాలంలో, తర్వాత చేపించుకుందాంలే అన్నాడు. పైన కొత్త కరెంట్ మొత్తం కట్ చేసి ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ నడిపించుకుంటున్నాము. అంతేలమే, అన్ని పెట్టేసినాం. మొత్తం స్టాక్ మొత్తం పైన ఉంది. మన దగ్గర ఒక 50-60-70 లక్షల దాకా పైన ఉంది, మిగతా మొత్తం కింద ఉంది. ఇప్పుడు జరిగిన దానికి నష్టం ఎంత? 1.5 CR. దాని ఓన్లీ దాంట్లో ఉన్న స్టాక్ 1.5 CR. మరి బిల్డింగ్ కి, ఆ గ్లాసెస్ కి, ఆ మొత్తం సీలింగ్ కి, ఫ్యాన్లకి, స్విచ్లకి, ఇన్వర్టర్లు, ఏసీలు చూస్తే అక్క వాళ్ళు ఇందాక నుంచి చాలా ఏడుస్తున్నారు. ఓనర్స్ వాళ్ళు
అక్క మొత్తానికి అయితే మరి మీరు కంప్లైంట్ ఇచ్చినారా? కంప్లైంట్ ఏమైంది? ఇంకా మేము కంప్లైంట్ కాడ పోలే, ఆల్రెడీ మా ఇక్కడనే ఉన్నాము. ఇప్పుడు పోయిళ్ళు మా వాళ్ళు ఇద్దరు కంప్లైంట్ చేయడానికి వేళ్ళు పోయినాక అసలు ఇప్పటికైతే ఈ హర్ష మిల్స్ వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడికి రాలే, చూడలేదు. వాళ్ళైతే చూసుకుంటారు లోపల పోయి మాది మంచిగా ఉందా, ఆల్రెడీ ఒక ఫైర్ ఇంజిన్ లోపల తీసుకువెళ్ళు పైపులు పట్టుకొని వాళ్ళ లోపల కొట్టుకున్నారు, వాళ్ళు సేఫ్ చూసుకున్నారు. అంటే బిల్డింగ్ మొత్తం అంటుకుందా? మా బిల్డింగ్ మొత్తం అంటుకుంది, మాది అసలు ఛాన్స్ లేదు అసలు. దాంట్లో ఓన్లీ కాదు కదా, ఒక రూపాయి కూడా దాంట్లో మాకు రాదు.